నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆదర్శం పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవాలు ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా తీరు మార్చుకొని జగన్ టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవరకొండ పట్టణంలోని కిల్లా బజార్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో బీపీ షుగర్ కంటి వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసే 12 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయడానికి గుర్తించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఇడం రాములు, ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, జడ్సీ మాకం వనం శ్రీనివాసులు, ఆప్థమాలజిస్ట్ హరి తులసి పాల్గొన్నారు. చెప్తుంది అమ్మకి ఇట్లా అంటారు అంటే ఆ పిల్ల మరి సౌక్ చేయించుకుంటుంది. ఉట్టినే ఉండవంటే కూడా వాళ్ళు సాఫ్ చేసుకుని ఉంటారు కదా లేని వాళ్ళు. నిజమే నా పక్కన కూడా ఉంది బజార్లో జాగుందాగో ఆ పక్కనగా నా. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం స్వామివారిని తాకిన సూర్యకిరణాలు. సోమవారం పర్వదినం పవిత్రమైన రోజు కావడంతో స్వామివారిని కిరణాలు తాకడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అదే నిరాకి ప్రతిరోజు వస్తే తగ్గింది అనుకుంటాము. Mami, escreve this book. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మందా సంజీవారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ మండలం మరియు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నెలలు గడుస్తున్న గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రం మొత్తం కల్లోలం చేస్తుందని మల్లారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని 22 నెలల నుండి గట్కేసర్ ఉమ్మడి మండలం రైతులు 1189 మంది రైతులు అధికారుల చుట్టూ తిరిగినా మంత్రుల దగ్గరకు వెళ్లినా పట్టించుకోవటం లేదని అన్నారు. చదువుకున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గట్కేసర్ మండల రైతుల రుణమాఫీ మరియు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. అందరు కాలేజీలో రాత్రి 12:30 కూడా చర్చలు జరిపితే ఇవాళ మళ్ళీ చెప్తామన్నారు. కాలేజీలకు కూడా బంద్ అవుతున్నాయి. ఆ కాలేజీలు బంద్ అయితే ఎవరికి నష్టం? బీసీ పిల్లలు చదువుతున్నారు, ఎస్సీ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళందరూ
చేస్తే వాళ్ళు ఎట్లా పైసలు అవుతారు, వాళ్ళు ఎట్లా గొప్పలు అవుతారు, వాళ్ళు ఎట్లా అవుతారు? రైతులకు యూరియా దొరకకపోతే, రైతులకు రుణమాఫీ ఇష్టమని చెప్పి ఇయ్యకపోతే ఎవరికి నష్టం? రైతులు ఎంత బాధపడతారు చెప్పకపోవడం. మీరు ఎందుకు చెప్పారు? ఎలక్షన్ల ముందు మాయ మాటలు ఎందుకు చెప్పారు? ఓట్ల కోసం మాయ మాటలు చెప్పి దోచుకొని ఓట్లు వేసుకొని ఇలా రైతులను మోసం చేస్తున్నారు. ప్రజలంతా కూడా అల్ల కల్లోలం, మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి పంటలు పడుతున్నాయి, రైతులకు ఇమీడియట్ గా 6 రోజులు చదివి రైతు రోడ్డు మీద ధర్నా చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకులను వచ్చి ఇక్కడ ఇప్పిస్తా చేస్తా అని ఏదన్నా వేయాలి కదా, చేస్తున్నారు. తప్పకుండా నేను సీఎం అపాయింట్మెంట్ కోరుతా, తప్పకుండా సీఎం గారికి కోరుతా. నా బాధ్యత నేను ఎమ్మెల్యేగా ఉండి తప్పకుండా రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ఎంబడుంటా, ఎంబడన్నీ కూడా నేను ఉంటాను కూడా. అంతకుముందు గత 10 ఏళ్ళు మన టీఆర్ఎస్ రైతులకు యూరియా సమయానికి అందించాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేట పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి లక్షెట్టిపేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇక్కడి ఎమ్మెల్యే మొన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పి అందించకుండా మాట తప్పారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కోరారు. అనంతరం ఊత్కూరు చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ దిలీప్ కుమార్ ను వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క రైతు ఒక అర సెకండ్ కూడా ఎరువు బస్తాల కోసం ఆలస్యం చేయలేదు, నిలబడలేదు. ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి. కేంద్రమేమో సరిపడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు, వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు. ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద 1,30,00,000 ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది. అందులో ముఖ్యంగా ఈరోజు మన దగ్గరనే రామగుండం ఉంది, అదే నామాత్రం రాస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి ఇక్కడ కూడా ఎరువులు సరఫరా చేయొచ్చు, విదేశాల నుంచి ఎరువు తేవచ్చు. కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు పూచలపల్లి సుందరయ్య నగర్ ప్రజలు పిఎస్ నగర్ లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం మండలం సిద్దమ్మ పేరంటాల నుండి గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రతిపక్ష నాయకులు కమ్యూనిస్టు గాంధీగా పిలువబడ్డ కామ్రేడ్ పూచలపల్లి సుందరయ్య పేరుతో 2001 డిసెంబర్లో భూ పోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు కార్యకర్తలు 18 రోజులు సెంట్రల్ జైలు జీవితం అనుభవిస్తే 3,600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందని, నాటికే ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారుల నకిలీ పట్టాలన్నింటినీ తరువాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారన్నారు. అధికారులు నివాసమున్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు, నివాసమున్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు, నివాసమున్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు. సిపిఎం పేదల ఐక్యత పట్టాలు, సంసారం ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు, మా ఇళ్ళకి ఇళ్ళ పట్టాలు, అసజీవుల ఐక్యత. పేదల కాలనీలకు ఉచిత కరెంటు, పేదల కాలనీలకు ఉచిత కరెంటు, పేదల కాలనీలకు ఉచిత కరెంటు, పేదల కాలనీలకు ఉచిత కరెంటు. మాకు సిమెంట్ రోడ్లు, మాకు సిమెంట్ రోడ్లు, మాకు వీధి దీపాలు, మాకు వీధి దీపాలు, మాకు వీధి దీపాలు, మాకు ప్రాథమిక వైద్య కేంద్రాలు, మాకు ప్రాథమిక వైద్య కేంద్రాలు, మాకు ప్రాథమిక వైద్య కేంద్రాలు, మాకు అంగన్వాడీ సెంటర్లు, మాకు అంగన్వాడీ సెంటర్లు, మాకు అంగన్వాడీ సెంటర్లు, మాకు శ్మశాన వాటికలు,
ఈరోజు బద్వేల్ నియోజకవర్గం గోపారం మండలం పరిధిలో ఉన్నటువంటి బద్వేల్ మున్సిపాలిటీ సుందరయ్య కాలనీ ప్రజలు గోపారం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే 2002లో నుండి 2025 వరకు 21 సంవత్సరాలుగా సంసారాలు చేస్తూ అక్కడే బిడ్డ పాపలను కని పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు, పక్కా బిల్డింగులు ఇవ్వలేదు, కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి మంచినీరు, కరెంటు, అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి నిరసగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, భారత రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు ఎవరైనా నివాసం ఉంటే ప్రభుత్వ భూమిలో వాళ్ళకు పట్టా ఇచ్చి పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. మరి ఈ చట్టాన్ని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000 మరియు చేయుత పెన్షన్దారులకు 4,000 వెంటనే పెన్షన్ పెంచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జి మడిపల్లి శ్యాంబాబు మాదిగా డిమాండ్ చేశారు. ఈ ధర్నా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రేగుండ మండల ఇన్ఛార్జి దోర్నాల రాజేందర్ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ముట్టడి నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ విహెచ్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జి మడిపల్లి శ్యాంబాబు హాజరై మాట్లాడుతూ వికలాంగులకు మరియు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ గీత కార్మికులకు మరియు కండరాల క్షీణత 15,000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. అమ్మ వెనుక జరగాలి. ఇప్పుడు బరాబర్ వస్తుంది. వెడల్పు జరగాలి. కాదాగు పైన పడతలేదు. ఫోటో ఇట్లా తీసుకుందాం. వర్ధిల్లాలే వృద్ధుల వితంతుల ఐక్యత. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్ లో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి మహేశ్వరం ఆధ్వర్యంలో మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు బీసీ బహుజనులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహేశ్వరం మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన తీన్మార్ మల్లన్న సారథ్యంలో ప్రకటించనున్న బీసీల పార్టీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని, మన రాజకీయ వాటా హక్కులను విద్య, వైద్యం, సత్వర న్యాయం ప్రజలకు అందే విధంగా పనిచేసేందుకు బీసీ పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ, కోటపల్లి మండలం ఇన్ఛార్జి నామిని రాజన్న, చెన్నూరు మండలం ఇన్ఛార్జి ఠాకూర్ సుశీల్ కుమార్, మున్నూరు కాపు సంఘం నాయకులు సాట్ల శ్రీధర్ పాల్గొన్నారు. బీసీ వాదం బలపడుతుంది అంటే దానికి ప్రధాన కారణం తీన్మార్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బీసీ వాదం బలపడి బీసీలంతా చైతన్యమై ముందుకు సాగుతున్న క్రమంలో మనకంటూ ఒక పార్టీ ఉండాలని చెప్పేసి, బీసీల పార్టీ కావాలని, మన బహుజనుల రాజ్యాధికారం, బీసీ రాజ్యాధికారం సాధించుకోవాలి అంటే మనకంటూ ప్రత్యేకమైన ఎజెండా తోటి రానున్నటువంటి 17వ తారీఖు రోజున, బుధవారం రోజున హైదరాబాద్ తాజ్ కృష్ణాలో మన పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, అలాగే ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులు
బీసీ వర్గాలు అన్ని కూడా ఆ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అయితే గతంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలను ఏ విధంగా అడగదొక్కుతున్నాయి, అన్ని రంగాల్లో కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. కేవలం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నాయి తప్ప బీసీల మీద ప్రేమ మాత్రం ఏ మాత్రం కూడా వారికి లేదు. అది తీన్మార్ మల్లన్న గారి ప్రతిరోజు కూడా స్పష్టంగా వివరిస్తూ ఈ రోజు ప్రజలను చైతన్యం చేసి ముందుకు నడిపిస్తా ఉన్నారు. అయితే మనమంటూ ఒక నినాదంతో ముందుకు సాగే క్రమంలో మన పార్టీని మనం ముందుకు నడిపించే విధంగా పరాయి పార్టీ జెండాలను పక్కన పెట్టి మన బీసీ జెండాను ఎగరేద్దామనే నినాదంతో ఈ రోజు బీసీలను చైతన్యం చేస్తూ ప్రతి గ్రామ స్థాయి నుండి కూడా మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని మన జెండాను ఎత్తుకునేందుకు సిద్ధమై ముందుకు రావాలని చెప్పేసి కూడా దానికోసమై 17వ తారీఖు రోజు జరగనున్నటువంటి ఈ పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో దానికి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ చెన్నూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రజలకు అలాగే బహుజన మేధావులందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. జై తిన్మార్ మల్లన్న, జై తిన్మార్ మల్లన్న, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, జై బీసీ. కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న చిరుత ఏటకేలకు బోన్లో చిక్కింది. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట అటవీ శివారు ప్రాంతంలో ఓ చిరుత 3 నెలల క్రితం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో 4 బోన్లను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత జాడ కోసం జల్లెడ పెట్టారు. అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రజలను స్థానికులను భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కడంతో అటు అధికారులు ఇటు స్థానిక కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కావాల్సినటువంటి సూచనలు ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము, ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ 4 కేజెస్లో పెట్టడము, పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి, ఉదయం వాటిని తీసుకొని రావడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము. సో ఇన్ని రోజులు మేబీ మనం మొన్న కూడా నేను చెప్పాను, దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము, తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్, అవి అడవి పందులు, ఇట్లాంటివి మంచి ఆహారం, దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం. సో గత 2-3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది. సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారగట్ల ఎర్లీ మార్నింగ్ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది, బోన్లో చిక్కింది. సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజ్ అయిపోయినది. సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును. సో కొంత ఇట్లాంటి చిరుతపులులు ఎప్పుడు కూడా కొంచెం తెలివిగానే ఉంటాయి, అడవి జంతువులు కాబట్టి, వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే. కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు, కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు. సో వాళ్ళు కోఆపరేషను, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది. దీన్ని ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జూ పార్కుకు పంపించాము, హైదరాబాద్ జూ పార్కుకు. అక్కడ కొంత ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి దాన్ని రిలీజ్ చేస్తారు. ఇక అన్నీ అంటారు, అప్పటి నుంచి 2 ఉన్నాయన్నారు, తర్వాత కబ్స్ ఉన్నాయన్నారు, రకరకాలటువంటి ఊహాగానాలే. కానీ ఇంతవరకు 2 ఎప్పుడు మనకు కనిపించలేదు, ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు, ఏ కెమెరా కూడా చిక్కలేదు. ఇదే చిరుతపులి మొదటి నుంచి కూడా తిరిగేది అదొకటే, అది మనకి ఈరోజు పడింది. మార్గం ఇప్పుడు అవును ఫుడ్ ఇచ్చినా తినవు, అందుకని వెటర్నరీ డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ సజెషన్స్ ఉన్నాయి. మనం జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ల వాళ్ళకు కూడా దీని కండిషన్ అంతా కూడా మనం వీడియో తీసి పంపించాము. అది మామూలు ఇంజ్యూరీస్ అంటే దానికి కొట్టుకుంటుంది, మరి వైల్డ్ లైఫ్ కాబట్టి ఒకసారి బంధించినప్పుడు ఫెరోషియస్గా కొట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి. అందుకని ఈ జనాలు కూడా 1000-2000 మంది ఉండి ఆ గొడవ చేస్తే
చేస్తే దాంట్లో కొంత ఇది స్ట్రెయిన్కి అయ్యి ఒక్కొక్కసారి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే అది బాగానే ఉంది. సో హైదరాబాద్ వెళ్ళడానికి 1.5 hours అంత పడుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేం. ఒకవేళ ట్రాంక్యులైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావాలి. వాళ్ళు వచ్చే టైంలో మనం వెళ్తే అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, ల్యాబ్ ఉన్నది కాబట్టి అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎట్లాంటి ఇబ్బంది లేదని మనకి ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా చెప్పారు కాబట్టి మనం పంపించడం జరిగింది. ఇప్పుడు నేను సూచనలు ఏమిటి, టెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి లెపర్డ్ అయితే మనకు పట్టుబడింది. ఇట్లనే 2-3 దిక్కులు మనకు కోయిలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది, అక్కడనే యనమన గండ్లలో అప్పుడు కూడా జరిగింది. సో చిరుతపుళ్ళు మన అడవిలో ఉన్నాయి. అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది ఎక్కడున్నా కూడా. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన చెందుతూ కొంత సమయం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం, ఇది ఒకటే మార్గం, వేరే మార్గాలు లేవు. పైనుంచి వలలేసి పట్టాలి, ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో. అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం. కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది. మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది. సో ఇట్లాంటి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద పండితుల దగ్గర ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆలయంలో క్యూ లైన్లు, భక్తులతో ముఖాముఖి మరియు లడ్డు ప్రసాదం పోటును పరిశీలించి పలు సూచనలు సూచించారు. సదరు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డివైఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏవీఆర్ఓ రవి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మెడికల్ కళాశాలల విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. సోమవారం పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను నిర్మించి తామే పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తామని నమ్మబలికిందన్నారు. వాస్తవానికి నాబార్డు బ్యాంకు నుండి 3,731
121 కోట్ల రుణం తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా మెడికల్ కళాశాలలో కేవలం పునాదులకే పరిమితమయ్యాయని ఆరోపించారు. నిర్మాణాలు జరిగే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమైన 1-2 కళాశాలల్లో 2వ సంవత్సరం తరగతులకు గదులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం P4 విధానం ద్వారా 10 మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు. నిధుల కొరతను అధిగమించి మెడికల్ కళాశాలలను సకాలంలో పూర్తి చేయడానికి P4 విధానానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మార్చి 21, 2021న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 డిసెంబర్ నాటికి అన్ని మెడికల్ కళాశాలలను పూర్తి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేశారని గుర్తు చేశారు. ఆ మీడియా సమావేశానికి సంబంధించిన వీడియోను ఆర్జే వెంకటేష్ స్పష్టం చూపించి వైసీపీ నాయకుల సందేహాలను నివృత్తి చేశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాలలో పూర్తి అయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. P4 విధానంతో రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఓపీ విధానమంతా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటుందన్నారు. P4 విధానంలో వైద్య సేవలు మెరుగవుతాయని, వైద్య కళాశాలలో నిర్మాణం త్వరగా పూర్తవుతుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించి P4 విధానంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మెడికల్ కాలేజీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు 17 మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తున్నాము, వాటిని మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి అందరికీ పేద విద్యార్థులను చదివిస్తామని చెప్పి నమ్మబలికి నాబార్డు ద్వారా 3,731 కోట్ల రూపాయల రుణం తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ను వాడుకొని వాటిని పక్కదారి పట్టించి సకాలంలో పూర్తి చేయకుండా అన్ని పునాదులు వేసేసి డబ్బులంతా విచ్చలవిడిగా వారి సొంత పథకాలకు మళ్లించిన దాని ఫలితమే ఈరోజు PPP పథకంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే దానికి తీసుకున్నటువంటి రుణాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే రూపంలో వాడేశారు. ఇప్పుడు డబ్బులు కావాలంటే మధ్యలో ఆగిపోయాయన్నీ. ప్రారంభించినటువంటి 1-2 చోట్ల కూడా మొదటి తరగతి ప్రారంభించిన తర్వాత 2వ సెమిస్టర్కి బిల్డింగ్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇవి ఆగిపోకుండా ఉండడానికి నిధుల కొరత ఏర్పడిన దానివల్ల PPP మోడల్లో ప్రభుత్వం తీసుకొని వాటిని ఏ విధంగా అయినా సరే ముందుకు సాగించాలా, ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను మార్చి 31, 2021 నాటి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన 23 నాటికి అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తానని చెప్పాడు. మరి ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయావు? నీవు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా. నీ తప్పుకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. నువ్వు చేసిన తప్పుకు ఈరోజు తప్పు నువ్వే చేస్తున్నావు, తిరిగి మా మీద విమర్శలు చేస్తున్నావు. ఆ రోజు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆదర్శం. పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవాలు. ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా తీరు మార్చుకొని జగన్. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.